నేను లాస్ట్ వీక్ అత్తిలి వెళ్ళొచ్చాను. అత్తిలి దేవరాజ్ పాస్టర్ గారి గురించి మీకు చెప్పాను. నేను తన సంఘంలో ఒక యవనస్తుడు చనిపోయాడు, తన సొంత కుమారుడు చనిపోయాడు. 17 years, బ్రెయిన్ హార్డ్, విలియం బౌండ్స్ ఆయన పేరు. 17 years కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ ఇప్పుడు ఆయన బతుకుంటే ఆయన MBBS కోసం సీటు కూడా వచ్చిందంట రష్యాలో. సో కానీ ఆయన మిషనరీ పరిచర్య కోసం ఒరిస్సా వెళ్ళి వస్తూ మలేరియాతో వచ్చాడు. ఫ్యామిలీ అంతా అలానే వచ్చారు. అందరూ రాజమండ్రి బులినేని అనే హాస్పిటల్లో జాయిన్ అయ్యారంట ఫ్యామిలీ అంతా. సో మొదటిగా చిన్న కుమారుడు చనిపోయాడు. అంతకుముందు సంఘంలో ఉన్న ఒక బిడ్డ చనిపోయాడు. పాస్టర్ గారికి తెలియదు, అందరు ఐసీయూలో ఉన్నారు, ఎవరికి వాళ్ళే సపరేట్గా. చిన్న అబ్బాయి శవాన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పాస్టర్ గారిని మరి సమాధి కార్యక్రమాన్ని తీసుకొని రావాలి కదా అని జ్యోతిబాబాయ్ గారి దగ్గరుండి, ఏంటండి ఇంటికి తీసుకెళ్తున్నారు, ఇంకా నాకు బాగాలేదు కదా అంటే, చిన్న పనుంది రమ్మని డిశ్చార్జ్ చేయించుకొని ఆ దారిలో వస్తూ ఉంటేనే దేవుని వాక్యం చెప్తూ ఇంకా దగ్గరకు వచ్చేస్తాం అనంగా ఇట్లా చిన్నబాబు ప్రభు దగ్గరికి వెళ్ళారు అని చెప్పాడంట. ఇంతకుముందు ఆయన సిద్ధపరిచిన, ఇప్పుడు హాస్పిటల్ దగ్గర నుంచి చెప్పుకుంటూ వచ్చిన వాక్యాన్ని బట్టి దేవుని మహాకృప, ఆయన దాన్ని చాలా లైట్గా తీసుకున్నాడు. జనరల్గా అయితే ఆయనకు అప్పుడు 30,000 ప్లేట్లెట్స్ ఉన్నాయంట. హెల్త్ కండిషన్ సీరియస్గా ఉంది. అయినా కూడా ఈ వార్త దేవుని వాక్యం ద్వారా చెప్పగానే ఆయన లైట్గా తీసుకొని సరే పాస్టర్ గారు అని వెంటనే యోబు ఎలాగైతే మొదటి అధ్యాయంలో సమస్తాన్ని కోల్పోయినప్పుడు స్తుతి చేశాడో, ఆ రోజు నైటే ఆయన స్తుతి కూడిక పెట్టాడంట. తన చిన్నబ్బాయి శవాన్ని స్టేజ్ మీద పెట్టుకొని అందరిని పిలిచి, ప్రభు నా కుమారుణ్ణి పరలోకం తీసుకున్నందుకు మనం ప్రభువుని స్తుతిద్దాం రండి అని కొన్ని వందల మందితో స్తుతి కూడిక పెట్టాడంట. ఆ తర్వాత ఆ నెక్స్ట్ డే తెల్లారి ఆయన శవాన్ని ఊరేగిస్తూ అత్తిలి మొత్తం సువార్త ప్రకటిస్తూ సమాధి కార్యక్రమం చేశారు. ఎవరిని ఏడవద్దని చెప్పాడు, ఆయన కూడా ఏడవలేదు. సమాధి కార్యక్రమం అయిపోయిన తర్వాత జ్ఞాపకార్థ కూడికి ఎప్పుడండి చెప్పేయండి ఇక్కడే అంటే, జ్ఞాపకార్థ కూడికి ఏం అవసరం లేదు, ఆదరణ కూడికేమీ అవసరం లేదు, నేనేమీ బాధలో లేను, నేనేమీ దుఃఖములో లేను, నేను హ్యాపీగా ఉన్నాను. మా అబ్బాయి అమెరికా వెళ్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో ఇప్పుడు ఆయన పరలోకం వెళ్ళాడు, దానికంటే ఎక్కువ ఆనందంగా ఉందన్నాడంట ఆయన అని. నెక్స్ట్ వెంటనే ఒక పెద్ద ఫ్లెక్సీ చేయించి వాళ్ళ ఇంటి ముందు పెట్టి, దయచేసి నన్ను ఎవరు పరామర్శించడానికి రావద్దు, మీరు నన్ను పరామర్శించడానికి వస్తే నేను బాధపడతాను, కాబట్టి మా ఇంటికి ఎవ్వరూ నన్ను ఆదరించడానికి రావద్దని పెద్ద ఫ్లెక్సీ పెట్టాడంట. ఆ తర్వాత మొన్న రీసెంట్గా 24, 25 తారీఖుల్లో మహాదేవునికి ఘనమైన కృతజ్ఞత అనే కూడికలు పెట్టాడు. టైటిల్ చెప్పండి అందరూ, మహాదేవునికి ఘనమైన కృతజ్ఞత. వాళ్ళ పెద్ద కుమారుడు కూడా ఐసీయూలోనే ఉన్నాడు. ఆ చిన్నబ్బాయి చనిపోయిన 10 రోజులకి ఆ అబ్బాయి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తే ఆయనకు కూడా తన తమ్ముడు చనిపోయాడనే విషయాన్ని చెప్పడానికి జ్యోతిబాబాయి గారి హాస్పిటల్కి వెళ్ళి డిశ్చార్జ్ చేసుకుని వస్తూ ఇంటికి వచ్చినాక కూర్చోబెట్టి ఏస్కేల్ గ్రంథం గురించి వాక్యం చెప్పి లాస్ట్లో చెప్పాడంట, మీ తమ్ముడిని ప్రభువు తీసుకున్నాడు అని. మా తమ్ముడు లేకుండా ఎలా బ్రతకాలి అంటే, వాళ్ళ నాన్న పక్కన అన్నాడంట దేవరాజు గారు, నాన్న ఇంతవరకు నువ్వు దేవుని వాక్యానికి ఎప్పుడూ అవిధేయత చూపెట్టలేదు, ఇంతవరకు ఏస్కేల్ గ్రంథంలో నుంచి జ్యోతిబాబు అంకుల్ నీకు వాక్యం చెప్పాడు, నువ్వు ఇప్పుడు ఇలా ఎదిరించడం వాక్యాన్ని నాకు నచ్చట్లేదు అంటే, పాపం ఆ పిల్లగాడు ఏమనలేక డైజెస్ట్ చేసుకొని, సరే దేవుడు ఉన్నాడు కదా నాకు చేస్తాను, దేవుని కోసం బ్రతుకుతానని నిన్న 2 రోజులు 24, 25 తారీఖుల్లో ఆరాధన చేసేది ఆ అబ్బాయే.
దేవుణ్ణి ఘనంగా స్తుతించాడు. నేను లైవ్ మీకు షేర్ చేశాను, మరి ఎంతమంది చూశారో చూడలేదో నాకు తెలియదు. నిజంగా జఫన్యా శాస్త్రయ్య గారు వచ్చి లాస్ట్ రోజు, అయ్యా మీ ముందు మేము దేనికి పని చేయం, దేవుని చిత్తాన్ని గురించి చెప్పమంటే ఎన్నన్నా చెప్తాం, కానీ దేవుణ్ణి స్తుతించమని ఆ టాపిక్ మీద చెప్పమంటే ఎన్నైనా చెప్తాం, కానీ ఇలా దేవుని చిత్తాన్ని అంగీకరించడం, ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించడం ఒకవేళ నా వల్ల అవుద్దో కాదో తెలియదయ్యా, నిజంగా నీకు హ్యాండ్స్ అప్ అని ఇలా చెప్పాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని కొరకు బ్రతకాలి అనుకున్నప్పుడు, దేవుని కొరకు జీవించాలి అనుకున్నప్పుడు, మన జీవితంలో ఏది జరిగిన పరిస్థితుల వైపు చూడకుండా పైనున్న ప్రభు వైపు చూస్తూ మాత్రమే ముందుకెళ్ళినప్పుడే మనం అంతం వరకు ప్రభువుని వెంబడించగలం, పరలోక రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకోగలం. ఎన్నో ఎదురవుతాయి మన జీవితంలో, కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, శ్రమలు అన్నీ మనల్ని వెంటాడుతాయి. అయినా కూడా వాటి వైపు చూడకుండా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ముందున్న పరుగు పందెములు ఓపికతో మనము పరిగెత్తాలి. నాకు తెలిసి క్రిస్టియన్ హిస్టరీలో మనం 2 రోజులు జరిగిన సభలు లాంటి సభలు ఎప్పుడూ ఎక్కడ జరగలేదు. సువార్త సభలు కాదవి. ఏం సభలు? తన కుమారుడు పరలోకం వెళ్ళినందుకు కృతజ్ఞత అంట. అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాడు ఆయన. ఏమన్నాడు తెలుసా? మళ్ళా నేను ఒరిస్సా వెళ్తున్నాను, నాతో పాటు మిషనరీ పరిచర్యకి ఎంతమంది వస్తారని అడిగాడు ఆయన. మా అబ్బాయి చనిపోయాడని నేనేమి మళ్ళీ పరిచర్యకి వెళ్లకుండా ఉండను, ఒరిస్సాకి మళ్ళీ వెళ్తున్నాను, నాతో ఎంతమంది వస్తారు? వచ్చే వాళ్ళకు ఒక సూచన ఏంటంటే, తిరిగి రావాలని కోరుకునే వాళ్ళైతే నాతో రాకండి, మరలా తిరిగి క్షేమంగా రావాలని అనుకునే వాళ్ళైతే సువార్తకి రాకండి, రాకపోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళైతేనే నాతో పాటు సువార్తకి రమ్మన్నాడు ఆయన. ఏం గుండె అండి ఆయనది, ఏం గుండె ఆయనది. నేను అందుకే ఆయన అసలు చూడాలి, ఆయన గుండె ఏంటో చూడాలి, ఆయన విశ్వాసం ఏంటో చూడాలి, ఆ మనిషిని కలవాలని 24 పొద్దున్నే వెళ్ళిపోయాను, కలిశాను, చెప్పాను, మాట్లాడాను, చాలా చాలా బలపరచబడ్డాను. ఎంత అంటే చెప్పలేను. ఇంకా ఆయన ఒక మాట చెప్పారు, వాళ్ళ అబ్బాయి సమాధి కార్యక్రమాన్ని లైవ్ ఇచ్చారు. ఆ లైవ్ చూసిన ఒక వ్యక్తి ఫోన్ చేసి అన్నారంట తర్వాత, అయ్యా మీ లైవ్ ఎవరైతే తీశారో వాళ్ళ నెంబర్ ఇవ్వండి, చాలా బాగా లైవ్ తీశారు, ఊరంతా చాలా కవర్ చేశారు. ఎందుకయ్యా అంటే మా మిస్సెస్ కూడా చనిపోవడానికి సిద్ధంగా ఉంది త్వరలో, నేను కూడా మీరు చేసినట్లుగానే మా మిస్సెస్ యొక్క సమాధి కార్యక్రమాన్ని ఒక పెద్ద సువార్త దండయాత్రగా చేయాలనుకుంటున్నాను, నేను ఆ లైవ్ అందరికీ చూపెట్టాలనుకుంటున్నానంటే ఆయన చాలా సంతోషించాడంట. అంటే ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఒక ట్రెండ్ సెట్ చేసి పడేశాడు. సమాధి కార్యక్రమాన్ని ఆషామాషాగా చేయొద్దు, చాలా గ్రాండ్గా చేయాలి, చాలా గ్రాండ్గా చేయాలి. నేనే అనుకున్నానండి, మా ఇంట్లో ఎవరు చనిపోయినా కూడా నేను కూడా అసలు ఏడవకుండా దుఃఖపడకుండా ఖచ్చితంగా గ్రాండ్గా చేయాలని ఫిక్స్ అయిపోయారు ముందే. ఎందుకంటే దేవుణ్ణి నమ్మిన బిడ్డలు వెళ్ళేది ఎక్కడికి? పరలోక రాజ్యానికి. అది ఆనందం కదా, అది సంతోషం కదా, దాన్ని మనం దుఃఖంతో ఏడుపుతో ఎందుకు చేయాలి? మీ అందరికీ చెప్తున్నాను, ప్లీజ్ ఆ స్థాయి విశ్వాసానికి మనం రావాలి. కష్టం కానీ అది తెచ్చుకోవాలి, ప్రభువుని అడగాలి, ప్రభు దగ్గర నుంచి పొందుకోవాలి. ఓకేనా? ఆయన బెస్ట్ ఎగ్జాంపుల్ మనందరికీ. ఇప్పుడు లైవ్లో ఉన్నాడు ఆయన ఎప్పుడో చేసిన ఆయన కాదు, నేటి కాలపు యోబు అని ఆయన గురించి జనాలందరూ మాట్లాడుకుంటున్నారు. ఓకే,